సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను డాక్టర్ రియాజ్, అలాగే పెద్దలు అయోధ్య రెడ్డి గారు, భవానీ గారు, నిజాముద్దీన్ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులుగా ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేంటంటే టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నింటినీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా 9 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. 9 ఏళ్ళైనా కూడా ఉద్యోగ ఖాళీలు ఎక్కడ కూడా పూర్తి కాలేదు. బిస్వాల్ కమిటీ ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా వాటిని నింపే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా పేపర్ లీకేజీలతోటి, ఆ లీకేజ్ అయిన పేపర్లని ప్యాకేజ్ రూపంలో అమ్ముకోవడంతో మొదలైతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల యొక్క భవిత మొత్తం డ్యామేజ్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి, అక్రమాలకి, పరీక్ష నిర్వహణలో విఫలతకి కేంద్ర బిందువుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక 10 రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు, అలాగే బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణ జనసమితి నుంచి కోదండరామ్ గారు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి అక్టోబర్ 14న అంటే రేపు సడక్ బంద్ను ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 2 గంటలు నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కరెక్ట్గా 48 గంటల క్రితం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ మార్క్సిస్ట్, సిపిఐ, సిపిఎంలు, న్యూ డెమోక్రసీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్గా ఎస్ఎఫ్ఐ, ఏఏఎస్ఎఫ్, పీడిఎస్ వీళ్ళ ప్రతినిధులందరం కలిసి రేపు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు అన్ని పక్షాలు ఈ సడక్ బంద్లో పాల్గొనాలని నిర్ణయించారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు, వరంగల్ నుండి హైదరాబాద్ వరకు, ప్రధానంగా మనకి రామగుండం నుంచి హైదరాబాద్ వరకు, అలాగే మిగతా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 4 వైపుల నుంచి దిగ్బంధం చేయాలని నిర్ణయించాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో ఏ విషయాన్ని అయితే ప్రకటించారో దాన్ని మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిలపక్ష సమావేశం కూడా నిర్ధారించింది. కాబట్టి కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా మీ ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో 40 లక్షలు ఉంది. రాజకీయ పక్షాలు నిర్వహిస్తున్న ఈ సడక్ బంద్కి నిరుద్యోగులందరూ కూడా వేలాదిగా తరలొచ్చి పూర్తిగా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి రేపు 14వ తారీఖు అక్టోబర్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 2 గంటల టైంలో ప్రజలు కూడా అత్యవసర ప్రయాణాలున్నా మిగతా ఉన్న వాయిదా వేసుకోవాలని, పూర్తిగా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా ఈ ధర్నా కానీ వివిధ నిరసన రూపాలు కానీ కొనసాగుతాయని చెప్తూ ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. దీని మీద భవాన్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సో ఇందాక రియాజ్ గారు చెప్పినట్టు రేపు అందరూ కూడా విద్యార్థి నిరుద్యోగ యువత అందరూ కూడా కదిలి రావాలని, మీకోసం జరుగుతున్న ఈ పోరాటంలో మీరందరూ కలిసి రావాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ప్రధాన డిమాండ్లు ఏంటంటే టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేయాలి, ఇప్పుడున్న చైర్మన్ని, ఆ సభ్యులందరినీ కూడా రద్దు చేయాలి, కొత్త కమిటీని వేయాలి. సో చట్ట ప్రకారం అన్ని కూడా విధులు వాళ్ళకు అలోకేట్ చేయాలి. అట్లనే మొన్నటి డిఎస్సి, వీళ్ళు చెప్పిన డిఎస్సి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్కు ఒక రకంగా, మిగతా రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలలో ఒక రకంగా ఉంది. వాటిని రెట్టింపు చేయాలని 13,500కు పెంచాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. అలాగే అఖిలపక్షం అందరూ కూడా కలిసి ఇచ్చిన ఈ పిలుపుకి ఇందాక రియాజ్ గారు చెప్పినట్టు రామగుండం నుంచి అటు పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, తూంకుంట ఆ పాయింట్స్ ఉంటాయి. ఖమ్మం నుంచి అటు కూసుమంచి, నకరేకల్, సూర్యాపేట, హయత్ నగర్ వరకు. తర్వాత ఇటు వస్తే వరంగల్ నుంచి స్టేషన్ గన్పూర్, భువనగిర్, ఆలేర్, గట్కేసర్. మహబూబ్ నగర్ నుంచి తీసుకుంటే జడ్చర్ల,
శంషాబాద్, షాద్ నగర్ ఆ పాయింట్స్ అన్నీ ఉంటాయి. సో అందరు కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద రేపు మీకోసం జరుగుతున్న ఈ పోరాటంలో బైఠాయించి సడక్ బంద్ను దిగ్విజయం చేయాలని, మన తలరాతను మనమే మన రాతను మనమే మార్చుకోవాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఇంకా చేయలేము. ఇది ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటున్న ఈ ప్రోగ్రామ్కి మరొకసారి మీరు అందరు కూడా రావాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్. మిత్రులు, నా సహా అధికార ప్రతినిధులు రియాజ్ గారికి, భవానీ రెడ్డి గారికి, నిజాం గారికి, మీడియా నమస్కారం. ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక నుండి 1500 కోట్ల రూపాయలు వస్తున్నాయని ఒక అబద్ధపు ప్రచారాన్ని చెప్తున్నాడు. ఆయన దానికి అనుబంధంగానే కర్ణాటకకే చెందిన ఒక కాంట్రాక్టర్ అంబికాపతి ఆయన దగ్గర 42 కోట్లు దొరికినట్టుగా ఇలా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఆ 42 కోట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పంపించడానికి సమకూర్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మంత్రి హరీష్ రావు గారికి అబద్ధాలు చెప్పడం, అభూత కల్పనలను ప్రచారం చేయడం, కట్టుకథలను ప్రచారంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడడం ఆయనకు అలవాటే. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో అబద్ధాలు చెప్పడమే, ఉద్యోగులకు అబద్ధాలు చెప్పడమే, నిరుద్యోగులకు అబద్ధాలు చెప్పడమే, ప్రజలకు అబద్ధాలు చెప్పడమే హరీష్ రావు గారి పని. అసలు వాస్తవం ఏంటంటే అంబికాపతి అనే కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ మీద దాడి జరిగింది. ఆయనే కర్ణాటక ప్రభుత్వంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 40% 40% గవర్నమెంట్ అని బయటకు వచ్చి మాట్లాడిందే అంబికాపతి అనే కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆయన జనతాదళ్ జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందిన ఆయన దగ్గర ఎట్లాంటి డబ్బులు దొరకలేదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే చెప్పిండు. కానీ 42 కోట్లు దొరికినట్టు, అవి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు, లేదా 1500 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి పంపిస్తున్నట్టుగా వాళ్ళు తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది డబ్బులను మొబిలైజ్ చేయడం, తెలంగాణలో ప్రజలని ప్రలోభ పెట్టడం, మోసం చేయడం, అది హరీష్ రావు గారికి అలవాటు. ఆయనకున్న అలవాట్లనే కాంగ్రెస్ పార్టీ మీద వేసి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వీటిని తెలంగాణ ప్రజలు నమ్మొద్దని, అబద్ధాలను ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ను, బీఆర్ఎస్ ను, హరీష్ రావు గారిని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.